హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. బెండకాయ పుల్లగూర చేస్తున్నాను. బెండకాయ పచ్చడి అని కూడా అంటారు. ఒక ఉల్లిగడ్డ, ఒక 20 పచ్చిమిరపకాయలు, 3 టమోటాలు కట్ చేసుకోవాలి. పొయ్యి మీద ఒక సెరవ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిగడ్డ, టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఈ బెండకాయ చాలా బాగా పనిచేస్తుందండి. మోకాళ్ళల్లో గుజ్జు వచ్చేదానికి, గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తుంది. ఇదంతా బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు బెండకాయలు అన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలుపుకొని పసుపు వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు వేసినాను. బెండకాయలు తొందరగా ఉడికిపోతాయి. 10-15 నిమిషాల్లో ఉడికిపోతాయి. మీడియం మంట మీద పెడితే తొందర ఉడికిపోతాయి. కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఉడికించుకొని 5 నిమిషాలు ఇట్లా ఉప్పు వేసి వెనుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని అందులో నూనె వేసుకొని తిరువాత పెట్టుకోవాలి. ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర ఇవి కొద్దిగా వేగాలి. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకా తిరువాతలో వేసేసుకోవాలి.